హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏంది తెచ్చినా అని చూస్తురా? ఏం లేదు, అయితే పొద్దుల ఊళ్ళకు మంచిగా జిమ్మలు అమ్మ వచ్చినాయి. అమ్మత్తే నేను ఇంట్లో ఉన్నా. సో ఇంట్లో ఉంటే అది ఆచారకులు పోయినాయి. సో ఎట్లన్నా చేపలు కావాలా అని చెప్పి చిన్న చేపలు అన్నట్టు ఫ్రైకి మంచిగా ఉంటాయట. ఇక మా ఆడగట్టలు చెప్తే ఇది మంచిగా ఉందని ఏం చేసినా వెంటనే మిట్టుకులు పోయి ఎట్లని వాళ్ళు తినాలని చెప్పి చేపలు తీసుకుని వచ్చిన. అంటే ఫుల్ ఫిష్, అది ఏమంటారు వీటిని, పాంప్లెట్లట. అవి ఫ్రైకి మంచిగా ఉంటాయట. తీసుకొచ్చిన మనం ఈరోజు అదే మంచిగా ఫ్రై చేసుకొని తిందాం. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మన గంగావ తినది, మన గంగావ సట్టి ఇక మొత్తం మనమే తినడు. అట్లా చేసుకుంటున్నాడు. మన గంగావ మంచిగా తింటాను చేసుకుంటున్నాడు. నేను, నర్సు, మా అమ్మ, మా అమ్మమ్మ, నలుగురమే. గుంజుతాడు ఇంకా వీటిని. నువ్వు గుంజుతాడు ఇంకా వీటిని. వద్దు. నేను పకోడి బజ్జీ ఇక మరీ ఈమెకి ఏం లేకుంటే మంచిగా ఉండదని ఏదో పాపం అని చెప్పి ఏదో పాపమని బజ్జీలు ఎత్తురు. అట్లనే అది కానీ తినదు కదా. సో అమ్మకు కూడా ఏదో ఉండాలి కదా. సో పకోడీ మొన్న వేసుకున్నాం కదా, సేమ్ అట్లనే ఆమందం పకోడీ మామందం. నర్సు చెప్పాలి, చెప్పు ఏం చేస్తున్నావు? ఉల్లిగడ్డలు వస్తున్నా గంగవ్వకు. ఆమెకు నువ్వెందుకు వస్తున్నావు? కోసుకో, మనం మంచిగా జిమ్మల్ ఫ్రై చేసుకుందాం. మనం చేసుకుందాం కానీ పాపం గంగవ్వ తినక. అంతేనా? నీ ఏం కాదు పకోడీ, నీ ఏం కాదు పకోడీ మనదా. గంగవ్వ ఎట్లయినా మాది ఫిష్ ఫ్రై. మాది కమ్మ ఉండాలి, మాది కమ్మ ఉండాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూడు కదా ఎంత టేస్టీ చేస్తాము. టేస్టీ ఉప్పు ఎత్తే నీ పకోడీ అంటే మొత్తం కారప్పుడు పోతా. పిసుకుతున్నా ఆమె పిసుకుంటుంది. మరి నా కోసం తెచ్చిండ్రు ఎల్లిగడ్డ అంతా, ఉల్లిగడ్డ అంతా అయితే చేస్తున్నా. అంటే ఇప్పుడు నీ మనవాళ్ళు కూడా తినదా? ఎందుకు తినేది? అది ఒక ముక్క తినేది తింటది. ఫ్రెండ్స్ అయితే గంగవాడ ఆమె పకోడా వేసుకుంటుంది. ఆమె పకోడీ వీడియో తీస్తలేదు, ఎందుకంటే మేము మొన్ననే పకోడీ వీడియో తీసినాం. మనకు పకోడా అవసరం లేదు, ఇప్పుడు మనకు ఫిష్ కావాలి. నీ మొహం మీద కాకిరెట్టయ్యా. ఇది ఆల్రెడీ ఇంటికాడనే మంచిగా కడుపుకుని వచ్చిన ఫిష్. సో మళ్ళీ కూడా అవసరం లేదు. ఫస్ట్ మనం ఫిష్కి కలుపుకున్నందుకు మసాలా తయారు చేసుకుందాం. ఓకే, కారమే మసాలా అంటే ఏం లేదు, కారం, ఉప్పు, గరం మసాలా, ఇక ఫిష్ మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నూనె, ఇక లాస్ట్ కొన్ని వాటర్ పోసుకొని కలుపుకున్నాం. ఇక మంచిగా కలుపుకున్నాక ఇట్లా వీడియోలో చూపెట్టినట్టు మంచిగా చేపలకు పూసుకుంటే అయిపోయినట్టే. అంతే. ఇక కొంచెం ఆరనియాల, మంచిగా ఆరనిచ్చినాక ఆ మసాలా కొంచెం ఆరినాక వేడి నూనెలా గోలించుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఉంటాయి, వేసుకోవాలా? నేను కనిపించాలి మొత్తం. కనిపిస్తుంది. నువ్వు కంచుడు అన్ని కనిపిస్తుంది. ఇంకోటి యాగు అది వెయ్యకు ఇంకా మెల్లగిడు అటు పెడతలేవు నీకు అందుబాటు. ఫ్రెండ్స్ వేడియో ఇప్పుడే వేసినాం, మంచిగా అవుతుంది. ఒకసారి ఇద్దాం ఎట్లుందో. ఆహా, ఎట్లుంది? సూపర్ వాసన వస్తుంది. ఇంకా సూపర్ అంటే తినని చెప్పి సూపర్ అంటుంది అంతే. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఆహా, మంచిగా వాసన వస్తుంది ఫ్రై. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఈడ జిమ్మలు ఫ్రై చేసుకొని ఒకటి లాగు తీద్దామనని అచ్చనము. తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ఇప్పుడు మొత్తం తీసుకుందాం. ఇంకో రెండు వేసిండు ఫ్రై గోల్నయి, అవి రెండు తీస్తున్నాడు. ఇంకా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి అత్తే? అట్లా కాదు, అబ్బా చెప్పు. మంచిగా ఉంది. మేము ఫిష్ ఫ్రై చేసుకునడానికి వచ్చినాము. ఇక్కడ చేస్తుండు మాధవ.
అరే నర్సు ఎందుకు వచ్చినావురా నువ్వు? నాకు పానం అంత ఎట్లున్నది, అంత కాలు చెదిరిపోతుంది, జ్వరం వచ్చినట్లు. ఎందుకు జ్వరం వస్తుందిరా? ఇప్పుడు అవి తింటే పోదారా? అబ్బో తింటే పోతుందట. అబ్బా పోతుందిరా. నిమ్మల ఫ్రై తింటే పోతుంది. జిమ్మల ఫ్రై తింటే సూపర్ పోతుందిరా. నువ్వు తినకపోవద్దు కదా. నేను సట్టి కాదా? షట్టీలో తినవు. సట్టిలో తినా నేను. షట్టి అయిపోయాక మళ్ళీ తీసుకొని మళ్ళా తెస్తాడా? తెమ్మందాం. నీకోసం తేవాలా? నేను అన్నట్టు తినలేమంటాడు. తెచ్చుడు ఆ? తెమ్మందాం. తెమ్మంటావా? తెమ్మంటాం. నీ కారపం తెమ్మంటావు కదా? తెమ్మంట నా కొడుకు తెమ్మంట. నీకోసం నా పానం ఇస్తాగా ఇంకో జిమ్మదేనా? నీకోసం నా పానం ఇస్తాగా ఇంకో జిమ్మదేనా? ఎదో ఎట్టకారాలు వద్దు. అబ్బా మొత్తానికైతే 2 అయినాయి. చూస్తేనే తినబుద్ధి అవుతుంది. ఏమంటావు పెద్దమ్మ? ఏమంటావు? సూపర్ అయినాయి. చూస్తేనే ఆకులు తెంపుకున్నాడు. నేను చెప్పలేసుకుంటున్నా. అంత ఆయన ముత్తమంది మళ్ళీ ఒక కొమ్మ అందుకుంటే మస్తు అవుతాయి కానీ గడ గడ కట్టురు కింద. అగో అవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా బిడ్డ. చూపడుతున్నా. చాలు 2 వేసుకోవాలా? అందుకో మరి 2 వేసుకోవాలనుకున్నా. చెప్పు పడే కను మూసుకో. ఓకే లెట్స్ గో. హాయ్ మొత్తానికైతే ఫిష్ ఫ్రై రెడీ అయింది. మన గంగవ్వ నాన్ వెజ్ తినది సట్టి కాబట్టి ఆమె కోసం పకోడీ కూడా రెడీ ఉన్నది. ఏది నీ పకోడీ దాచిపెట్టుకున్నావా? నా పకోడి ముట్టకంత నా పకోడి కళ్ళు ముట్టిండి జిమ్మలు ముట్టిండు నా మన నేను ముట్టకద్ద అంటున్నా. అట్లనా? ఓకే ఓకే. ఇది మా ఫిష్ ఫ్రై. పెట్టి అమ్మా. ఇగో అల్లకు కళ్ళు జిమ్మలు, ఇంకో నాకు పకోడి థమ్స్ అప్. ఇదే మజా. ఎవే నీకు పకోడాట? ఏ జిమ్మ చల్ జిమ్మ గిలాస్ ఏదిరా కళ్ళు వయ్యమంటే నాకు కొంత వయ్యి అవ్వానంటే జిమ్ మళ్ళీ అదే గిలాస్ నాకేది. ఫ్రెండ్స్ యో కళ్ళు విత్ ఫిష్ ఫ్రై టేస్ట్ చూద్దాం. చూడాలా ఎంత కమ్మగా ఉన్నది. టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ వస్తుందేనే ఫ్రెష్ ఆడకుండా ఆడదాకా అట అబ్బబ్బబ్బా కమ్మగా ఉందా? సూపర్. అవా అవా మనకు దీని పడేది. అవా తింటున్నావా? మా పాకోడియా గంగవ సట్టిలా తింటలేదు, మేము తింటున్నాం. చిన్న కమాతలేదు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? కమ్మగా అంటే కమ్మగా. కళ్ళు ఆరోగ్యానికి బాగా మంచిది. అప్పుడప్పుడు ఓకే కాదు. టేస్ట్ మాత్రం మస్తు అయింది. కళ్ళు బాగా మంచిది అట్లా అని చెప్పి బాగా తాగద్దు. లిమిటెడ్గా తాగాలి. నర్సు చెప్పు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఇట్లా ఫుల్ ఎప్పుడు తినలేను బిడ్డ. ఇప్పుడే తింటున్నా? నిజంగా చెప్పాలనుకుంటే ఎప్పుడు తినలేను. ఇప్పుడు నువ్వు అంటే నువ్వు ఇట్లా తినడానికి కారణం వల్ల చెప్పు. నువ్వే కాదు, మనం చూసేటోళ్ళు అంటే మనం వ్యక్తి చూసేటోళ్ళు నువ్వు వాళ్ళు ఏవట్ట తింటున్నావు. గంగవ్వ అంటుంది నా సెట్ అయిపోయినాక అయితే మళ్ళీ ఒకసారి జిమ్మ తీసుకురా అంటది. ఇంకా బాడలతోనే తాగుతున్నారు వాళ్ళ దగ్గరని. ఎందుకు తాగుతాం? నేను కళ్ళు తాగుతున్నాను నా మనమాడి. నేను తాగుతాను. నేను తీర్చిన కమ్మ ఉందా? కమ్మ కదర్ చిట్టి కమ్మ కదా? కమ్ముందా? ఆవు కమ్మ లేదా? గిదిరియో కమ్మ లేదా? కమ్మ ఉన్నది. తీసుకుంటున్నా మరి. మరి కమ్మ ఉన్నదా? కమ్మ ఉన్నది. ఎంత మంచిగా అయిందో అంటే మీకు కొంచెం ఇలా బ్లాక్ కనిపిస్తుంది ఫ్రై అయినట్టు, కానీ బాగా డీప్ ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. మంచిగా అయింది. చూడు ఎంత మంచిగా ఉడుకుందో. సూపర్ అయింది. మొన్న పకోడి ఇంకా మిరపకాయ ఎంత మంచిగా ఉన్నదో చూడండి. మా జిమ్మల ఫ్రై మీద కడతా. అబ్బాబాబా బా ఎంత మధురమో, ఇంత మజా తెలుసా? పీస్ తింటే పకోడి మిరపకాయలు గోలించుకొని తింటే చిన్న సూపర్ వస్తలేదు. మీది మంచిదా? మాది మంచిదా? నాది మంచిగా ఉంటాయి.
సరే ఇప్పుడు మరి చట్ట అయిపోయాక మనం అడగద్దు మరి ఏం చేసి ఇబ్బంది ఊట మెల్లగడ్డు అని అడగవయ్యా గిడ్డు అడగవా ఎందుకు అడగా అమ్మమ్మ ఎట్లుంది టేస్ట్ మంచిదా మన నర్సవ్వకు తినుడు తెలుస్తలేదు ఇక నేను చూడు ఒకటి తిన్నా రెండోది తింటున్నా ఒకదాన్ని పట్టుకొని మూలుగుతున్నది అవి సగం అన్నోడలేదు చూడలేదు నర్సు నువ్వు ఎందుకు బక్క ఉన్నావు నాకు ఇప్పుడు అర్థం నేను తిన్న వాడితే 3 జిమ్మాలు కథం చేస్తుంటే అబ్బా ఇప్పుడు చెప్పు నేను తిన్న వాడితే 3 జిమ్మాలు కథం చేస్తుంటే గట్లు ఉండాలి ఇంకా తెమ్మని అంటుంటి మరి మంచిగా తినాలి పురుషాత్త ఉనుకుతున్న దానిలో వాటి ఎందుకోసం అయ్యేమో రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఫ్రెండ్స్ మొత్తానికైతే తిన్నాము సూపర్ టేస్ట్ ఉన్నాయి గంగవా ఇట్రా నర్సు జిమ్మల్ ఫ్రై ఎట్లుంది చెప్పాలా సూపర్ ఉన్నది గంగవ తినదు కానీ నేను తిన్నది కాబట్టి చెప్తున్నా గంగవ జిమ్మలసుగా కమ్మగా మంచిగా వాసన వచ్చినాయి ఆ వాసన చూసి వాసన చూసి కడుపు మంచిగా ఉన్నది జిమ్మల ఫ్రైస్గా మంచిగా ఉన్నది నేను పకోడీ వేసుకున్నా నేను తిన కాబట్టి పకోడీస్గా మంచిగా ఉన్నది ఎంజాయ్ చేసినాం అందరం ఇంకా తినదు కాబట్టి ఆసన చూసి మురిసిందని మీకు చెప్పుతున్నా అట్లా కడుపు నింపుకున్నాయి ఎట్లున్నాయి సూపర్ ఉన్నది బిడ్డ ఒకళ్ళు తినలేరు ఒకళ్ళు తినలేరు నా మనమడు తిన్నా బీడ తిన్నా నా కోడలు తిన్నది నా ఎబ్రాలు తిన్నాడు గంతే వేయాలి నా మనమరాలు సుగ తిన్నది అంతే వేయాలి నేను తిన్నంత బదులు గ్యాప్ లేసింది ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఇక మంచిగా బయటకు వచ్చి మంచిగా జిమ్మల్ ఫ్రై చేసుకున్నాం సో మన గంగా కోసం సట్టి కాబట్టి ఆమె తినకపోతే ఆమె కోసం పకోడీ కూడా చేసినాం ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టు మర్చిపోకుంది సబ్స్క్రైబ్ మాత్రం పక్కా వేసుకోరు బాయ్ 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 చెప్పాలా చెప్పు చెప్పు చెప్పాలా చెప్పాలట సరే ఓకే రైట్ మళ్ళీ చూడాలి మళ్ళీ వెళ్దాం బాయ్